నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. గోవా అండి. ఒక్క టైంలో ఎప్పుడో బ్యాచిలర్స్ మాత్రమే వెళ్తారు. గోవా అంటే ఓన్లీ తినడానికి, తిరగడానికి మాత్రమే, ఎంజాయ్ చేయడానికి, డ్రింక్ చేయడానికి ఇది మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా ఒక అపోహ మాత్రమే. నవేడేస్ మనం గోవా వెళ్తున్న వాళ్ళ నంబర్ చూస్తే ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ కదా. మంచిగా చిల్ అవుతున్నారు. రిసార్ట్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ మనం చేయొచ్చు అక్కడ, అండ్ బీచెస్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అంతా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చే డెస్టినేషన్ చాలా తక్కువ దూరంలో ఏదైనా ఉంది అంటే అది గోవానే. ఎగ్జాక్ట్లీ కాదంటారా? ఎగ్జాక్ట్లీ అండి. Yeah. చాలా తక్కువ డ్యూరేషన్లో ప్లస్ తక్కువ టైంలో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట గోవాకి. ఎందుకంటే బై ట్రైన్ అయినా వెళ్ళొచ్చు, బై బస్ అయినా సరే, ఓన్లీ కేవలం ఒక నైట్ జర్నీతో మనం గోవాకి రీచ్ అవును, అయిపోవచ్చు. రాత్రి పడుకుంటే పొద్దున పొద్దునకి వెళ్ళిపోతాం. లేదు బై ఫ్లైట్ అనుకోండి, జస్ట్ ఒక 1 అవర్ 10 minutesలోనే మనం గోవాకి రీచ్ అయిపోతున్నాం అనమాట. సో గోవా మీరు అన్నట్టుగా చాలా బ్యూటిఫుల్ డెస్టినేషన్. అక్కడ బీచెస్ ఉన్నాయి, వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఐలాండ్ టూర్స్ వెళ్ళొచ్చు, స్కూబా డైవింగ్ చేయొచ్చు. సో ఇది ఉంది, ఇది లేదు అనకుండా ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఉందో మనకు గోవా అనమాట. చర్చెస్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి. సో అక్కడ ఒక ప్రిజన్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయో చూడడానికి. గోవా అంటే కేవలం డ్రింక్ చేయడానికి, తినడానికి, తాగడానికి మాత్రమే కాదు. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్లేస్ అది. ఫ్యామిలీస్తో చూడాలంతే. వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్తో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ మనం చేయించవచ్చు. అలాగే బీచెస్లో వెళ్ళి చాలా బ్యూటిఫుల్గా మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ముఖ్యంగా క్యాసినో కూడా అక్కడ ఆల్మోస్ట్ ఆల్ రన్నింగ్లో ఉంది. అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. క్యాసినో వెళ్ళి, ఎందుకంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో క్యాసినో అనగానే ఏంటంటే అందరికీ బ్యాచిలర్స్ వెళ్ళాలి చేయాలన్నది ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళి క్యాసినో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎందుకు మనం హైదరాబాద్లో పబ్స్కి వెళ్తున్నాం కదండి. ఇప్పుడు పబ్ అనేస్తారు, కానీ మనం పబ్కి వెళ్తే చాలామంది ఇలా కుర్తాలు వేసుకుని కూడా వచ్చి ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ, లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అండి. లవ్ మ్యూజిక్ అంతా కూడా అక్కడ రన్ అవుతూనే ఉంటుంది. మనకు మండోవి రివర్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు ఈవినింగ్ అవర్స్లో క్రూజ్ డిన్నర్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ క్రూజ్ ఉంటుంది అనమాట. సన్సెట్ క్రూజ్ 1 అవర్ 1.5 hour ఉంటుంది అనమాట. సో అలాంటి క్రూజ్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అందులో లైవ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఏదైనా మనం డాన్సెస్ చేయాలనుకున్నా సరే వాలంటరీగా అక్కడ స్టేజ్ మీద మనం డాన్స్ కూడా చేయొచ్చు అనమాట. మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. మరి అంత మంచిగా ఎంజాయ్ చేసి రావాలి అంటే కస్టమర్స్ మీ డిజైన్ చేసేదైతే మామూలుగా ఉండదు. ఎలా డిజైన్ చేశారు? చాలా చిన్న ట్రిప్ డిజైన్ చేసామండి గోవాకి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి జస్ట్ చిల్ అవ్వాలి, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి నార్మల్ వాళ్ళ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి కేవలం 3 nights 4 daysలో మాత్రమే మనం ప్యాకేజ్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. సమ్ టైమ్స్ చూడండి, మనకి సెలవులన్నీ కూడా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అట్లా వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అదొక్కటి పెట్టుకున్నామంటే మొత్తం స్ట్రెస్ అంతా గోవాలోనే వదిలేసి ఫ్రెష్గా వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మనం 3 nights గోవాలోనే స్టే ఉంటుంది. సో ఫస్ట్ డే వెళ్ళిన రోజు అక్కడ రిలాక్స్డ్గా వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఒక సెకండ్ డే ఏదైతే ఉందో మనం నార్త్ గోవా సైట్ సీయింగ్ ఇచ్చేస్తాం. సో నార్త్ గోవా మనకి ఫోర్టాగోడా, సికేరియం బీచ్, కలంగుడ్ బీచ్, బాగా బీచ్, ఇవన్నీ కూడా బీచెస్ కవర్ చేసుకుంటూ ఫోర్టాగోడా చూసుకుంటాం ఆ రోజు. థర్డ్ డే వచ్చేసరికి మనం టువర్డ్స్ సౌత్కి వచ్చేస్తాం. సో సౌత్లో మనకి ఓల్డ్ గోవా చర్చ్, మంగేసి టెంపుల్, డోనాపోలో వ్యూ పాయింట్, అలాగే మీరామర్ బీచ్, ఈవినింగ్ అవర్స్లో మండోవి రివర్ క్రూజ్. సో ఇంకేదన్నా టైం ఉందనుకుంటే క్యాసినో. సో ఇలాగా ఆ డే అంతా కూడా ప్యాక్ అయిపోతుంది. సో లాస్ట్ డే ఇంకా మన టైంని బట్టి ఇంకేదన్నా లాస్ట్ బీచ్ ఏదన్నా ఒక బీచ్ చూసుకొనేసి రిటర్న్ బ్యాక్ అనేది ఫ్లై అయిపోతాం అనమాట. ఓకే, ఇది షార్ట్ ట్రిప్. ఎగ్జాక్ట్లీ అండి. కొంతమంది సరే గోవా వెళ్ళాం కాబట్టి అన్నీ కంప్లీట్గా చూసేసి వచ్చేయాలనుకున్నారు అనుకోండి, మరి వాళ్ళకేంటి? కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇన్ కేస్ కస్టమర్ మనకు 6 days కావాలన్నారు, సో 1 day మనం ఐలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు, 1 day మనం బోటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో కస్టమర్కు ఉన్నటువంటి డ్యూరేషన్ని బట్టి మనం ఐటినరీ అనేది మనం చేసిస్తాం. నార్త్ గోవా, సౌత్ గోవా రెండు కూడా చూసేసి వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, సో ఎట్లానో మీరు కస్టమైజ్ చేస్తాను అంటున్నారు, బట్ మీరు డిజైన్ చేసిన దాన్ని బట్టి ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది? మనం ఏదైతే ఫిక్స్ డిపార్చర్ రన్ చేస్తున్నామో 3 nights 4 days ఏదైతే రన్ అవుతుందో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రన్ అవుతుంది. అది కూడా ప్యాకేజ్ మనకి. దట్ గోవా కూడా ఇప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలని ఏమి లేదు, ఎప్పుడైనా వెళ్ళరావచ్చు అండి. సో విత్ ఫ్లైట్స్తో మనము 27,500కి ఇస్తున్నాం అనమాట. విత్ ఫ్లైట్ టికెట్, అక్కడ 3 times ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి అకామిడేషన్ ఉంటుంది. తర్వాత ఏసీ వెహికల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మీరు ఇంత తక్కువ అమౌంట్ డిజైన్ చేశారు కాబట్టి ఇయర్లో 2 times మనం గోవా వెళ్ళి వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ని చూసుకుని చాలా చిన్న బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అనమాట. వెళ్ళి మంచిగా చిల్ అవ్వచ్చు, అక్కడ బీచెస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ బ్యాచిలర్స్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గోవా ట్రిప్ అనగానే ఫ్యామిలీ చాలా వరకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పిల్లలతో వెళ్ళి బీచెస్లో ఎంజాయ్ చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇంకా మీరు అన్నట్టుగా బ్యాచిలర్సే కాకుండా కార్పొరేట్ ఈవెంట్స్ చాలా వరకు ప్లాన్ చేస్తున్నారు అనమాట ఇది గోవాలో. మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ ఈవెంట్స్ అన్నీ కూడా గోవాలో ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చేసాయి అనమాట. సో రిసార్ట్స్లో వాళ్ళకి ఒక 1-2 డేస్ టైం ఇచ్చేసేసి ఒక ఫుల్ డే కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, కంపెనీ గురించి బ్రీఫింగ్ చేయడము, లేదంటే ఏదైనా అవార్డ్ ఫంక్షన్ అక్కడ ప్లాన్ చేసుకోవడము. సో అలాగా కార్పొరేట్ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా వరకు గోవాలో నడుస్తున్నాయి అనమాట. ఓకే. సో అలాంటి మేజర్ ఈవెంట్స్ చాలా మనం చేసామండి. అండ్ కొంతమంది గోవా వెళ్ళిన తర్వాత అక్కడ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు, వాళ్ళకు కూడా మీరు కస్టమైజ్ చేసిస్తుంటారా? తప్పకుండా అండి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం వాళ్ళకి ఏది కావాలన్నా సరే మనం అరేంజ్ చేస్తాం అనమాట. క్రూజ్ వెళ్ళాలనుకుంటే క్రూజ్ మనం ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు గోవా నుంచి మనకు ముంబై వరకు క్రూజ్ ఉంది, లేదా గోవా నుంచి అప్ టు కొచ్చిన్ వరకు క్రూజ్ ఉంది అనమాట. సో దాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి ఇస్తాం. అసలుకి గోవాకి సంబంధించి చాలా తక్కువ అమౌంట్తో మీరు డిజైన్ చేశారు. అంతేకాకుండా ట్రావెల్ ఎక్స్పో ఎలానో ఉండింది కాబట్టి వీళ్ళు మంత్ ఎండ్ వరకు, జాన్ మంత్ ఎండ్ వరకు ఎవరైనా ఒక 10,000 రూపీస్తో వాళ్ళు డిపాజిట్ చేసుకున్నట్లయితే ఇంకా ఎక్స్ట్రా 10% డొమెస్టిక్ కాబట్టి 10% డిస్కౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ప్రెజెంట్ ఏదైతే మనం ప్యాకేజ్ కాస్ట్ చెప్పామో 27,500, ఇందులో 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. మంచి డిస్కౌంట్ కదండి. ఎగ్జాక్ట్లీ అండి. సో దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ప్రస్తుతానికి జాన్ 31 వరకు ట్రావెల్ ఎక్స్పో అట్టహాసంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో నడుస్తూ ఉంది. 10,000 రూపీస్తో మీరు డిపాజిట్ చేయగలిగినట్లయితే ఈ త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. డొమెస్టిక్ అయితే మీకు ఎక్స్ట్రా 10%, అదే ఇంటర్నేషనల్ అయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఓవరాల్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 12 బ్రాంచెస్ ఉన్నాయి. నియరెస్ట్ బ్రాంచ్ని మీరు విజిట్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోన్ త్రూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి మనం పే చేసిన 10,000 సంగతి ఏంటి అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ ప్యాకేజీలో నుంచి ఈ 10,000 రూపీస్ని కూడా డిడక్ట్ చేసేస్తారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వెంటనే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.